రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతుల యూరియా కష్టాలను చూపించే ప్రయత్నం చేసిన టీ న్యూస్ ఖమ్మం రిపోర్టర్ సాంబశివరావు మీద కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసు పెట్టింది. దీన్ని మీడియా రంగం మొత్తం ఖండిస్తోంది. ఈ అక్రమ కేసును ఖండిస్తూ బీఆర్ఎస్ తెలంగాణ డీజీపీ జితేందర్ కు ట్వీట్ చేసింది. టీ న్యూస్ రిపోర్టర్ సాంబశివరావు మీద స్థానిక కాంగ్రెస్ మంత్రి ప్రోద్బలంతో పోలీసులు అక్రమ కేసు పెట్టారని, అందులో బీఎన్ఎస్ సెక్షన్ 151 ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. రాష్ట్రపతి గవర్నర్ల మీద దాడి చేస్తే పెట్టే బీఎన్ఎస్ సెక్షన్ 151 ఈ కేసులో పెట్టడం ఏంటని నిలదీశారు. తెలంగాణలో అనుముల వారి రాజ్యాంగం అమలవుతుంది అని తెలుసు, కానీ భారతీయ న్యాయ సంహిత స్థానంలో అనుముల న్యాయ సంహిత ఏమన్నా తెచ్చారా సార్ అంటూ బీఆర్ఎస్ ప్రశ్నించింది. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ పోలీస్ ఫోర్స్ గా పేరు తెచ్చుకున్న తెలంగాణ పోలీసులను ఈ గుంపు మేస్త్రి ఇంకెంత దిగదాడుతాడని బీఆర్ఎస్ నిలదీసింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అరాచకం మొదలైంది. ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇక తాజాగా చూసుకుంటే టీ న్యూస్ ప్రతినిధి సాంబశివరావు మీద కూడా అక్రమ కేసులు బనాయించారు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు భాస్కర్? రాష్ట్రంలో నిజంగానే అనుముల వారి రాజ్యాంగం అమలవుతుందనేటువంటి చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా ఒక ట్విట్టర్ ను పెట్టడం జరిగింది. బీజేపీకి ఫిర్యాదు చేస్తూ ఈ మధ్య భారతీయ న్యాయ సంహిత స్థానంలో అనుముల న్యాయ సంహిత ఏమన్నా తీసుకొచ్చారా సార్ అంటూ ఆ ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. యూరియా కోత మీద అక్కడున్న సమస్యల మీద రిపోర్ట్ చేస్తున్నటువంటి ఖమ్మం జిల్లా టీ న్యూస్ రిపోర్టర్ సాంబశివరావు మీద స్థానిక కాంగ్రెస్ మంత్రుల ప్రోద్బలంతో అక్రమ కేసులు పెట్టడమే కాకుండా దాంట్లో సెక్షన్ 151 కూడా పెట్టడం జరిగింది. బిఎన్ఎస్ సెక్షన్ 151 సెక్షన్ కింద కేసు పెట్టడం జరిగింది. రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి, రాజ్యాంగానికి ప్రతినిధులైనటువంటి రాష్ట్రపతి గవర్నర్ల మీద దాడి జరిగేటువంటి సందర్భంలో ఆ కేసులు పెడతారు. సెక్షన్ 151 అనేటువంటి కేసు. ఈ కేసులో పెట్టడానికి అర్థం ఏంటి అనేటువంటిది కూడా కనీసం పోలీసులు మర్చిపోయి ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ పోలీస్ ఫోర్స్ గా ఉన్నటువంటి తెలంగాణ పోలీసులు ఇంకెంత దిగజాస్తారంటూ కూడా ఈ గుంపు మేస్త్రి హోమ్ మినిస్టర్ గా ఉండడం, ముఖ్యమంత్రిగా ఉండడం, దీనికి డీజీపీ పోలీస్ అధికారులందరూ కూడా సపోర్ట్ చేయడం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. నిజంగా కూడా ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనుముల రాజ్యాంగం అమలవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికి వారు ఇవాళ సొంత ప్రయోజనాల కోసం తప్పులు చేస్తున్నటువంటి వారిని, చూపుతున్నటువంటి వారిని అక్రమ కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ టీ న్యూస్ అనేది లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూరియా కొరతను ఏ ఛానల్లో చూపించినటువంటి పరిస్థితి. కానీ టీ న్యూస్ ద్వారా అది చూపించేటువంటి క్రమంలో అక్రమ కేసులు పెట్టడమే కాకుండా కొణిజర్ల ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కొణిజర్ల పోలీస్ స్టేషన్ లో పెట్టినటువంటి సెక్షన్ లో 151 బిఎన్ఎస్ యాక్ట్ 151 పెట్టడంతో పాటు ఇంకా చాలా కేసులు కూడా పెట్టడం జరిగింది. 196, 353, 2 రెడ్ విత్ 3, 5 రెడ్ విత్ 62 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టడం జరిగింది. నిజంగా కూడా కక్ష సాధింపు ధోరణిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రైతులకు నిజంగా యూరియా అనేటువంటి టైం కూడా అయిపోతుంది. మరొక 5-10 రోజుల్లో నెక్స్ట్ వీక్ కల్లా యూరియా వేసినా కూడా లాభం లేటువంటి పరిస్థితి. కానీ ఇవాళ యూరియా గుర్తు రాష్ట్రం అంతా అల్ల కల్లోలం అవుతుంటే దాన్ని ఉన్నటువంటి పరిస్థితిలో చూపేటువంటి ప్రయత్నం చేసినటువంటి మీడియా ప్రతినిధులపై పెడుతూ కేసులు పెట్టడమే కాకుండా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ లో నిజంగా ఉన్నటువంటి దాన్ని తప్పుపట్టే విధంగా అక్రమ కేసులు పెట్టడం ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. పోలీసులు ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రుల మెప్పు కోసం, వాళ్ళ పోస్టింగ్ల కోసం అక్రమ కేసులు పెడుతూ ప్రవర్తిస్తున్నటువంటి తీరు నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి సిగ్గుచేటు. కొంతమంది పోలీస్ అధికారులు చేస్తున్నటువంటి దీని వలన నిజంగా ప్రజల ధర్మాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి పోలీసులు ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా పూర్తిగా లంచవసరాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో పూర్తిగా ఒక నిర్బంధ కాండ నడుపుకునేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జర్నలిస్టులను ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళు గతంలో ఎప్పుడు కూడా ఇట్లా టార్గెట్ చేసినటువంటి వారు ఎక్కడికి వెళ్ళారో గతంలో అనేక సందర్భాలు గుర్తు చేసుకోవచ్చు మనం. ఇవాళ టీ న్యూస్ ప్రతినిధిపై పెట్టినటువంటి కేసులో 151 అనేటువంటి సెక్షన్ గవర్నర్లకు, రాష్ట్రపతులకు కోసం పెట్టినటువంటి వాళ్ళపైన దాడి జరిగేటువంటి క్రమంలో వాళ్ళపైన దాడి చేసేటువంటి వ్యక్తుల పైన పెట్టేటువంటి కేసును ఇలా టీ న్యూస్ విలేకరు పైన పెట్టారంటే ఎంత దారుణంగా రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. దానికి రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు వచ్చేటువంటి ప్రక్రియ ఇవాళ పోలీస్ వ్యవస్థ కొనసాగిస్తూ ఉన్నటువంటి చెప్పడానికి ఇది చాలా
స్పష్టంగా ఇది అర్థమవుతోంది. దీన్ని టీఆర్ఎస్ పార్టీ ఎక్స్ప్రెస్ గా ఖండించడమే కాకుండా డీజీపీని క్వశ్చన్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ ఇట్లాగే కొనసాగితే గతంలో అనేక సందర్భాలు ఇట్లా చేస్తే న్యాయస్థానాల ద్వారా న్యాయం బతికి ఉందనేటువంటిది మరోసారి సమాజంలో నిరూపిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. ఇట్లాగే కొనసాగితే రేపు గవర్నర్ రాష్ట్రపతులను కూడా కలిసి దీనిపైన పూర్తి స్థాయిలో న్యాయ పోరాటానికి సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజల తరఫున ప్రజలకు ఉన్నటువంటి కష్టాలను ఎక్స్ప్రెస్ చేసేటువంటి సందర్భంలో వారి మాటలను టీవీలో చూపించేటువంటి సందర్భంలో వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టడమే కాకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ సాంబశివరావుతో పాటు కెమెరామెన్ తో పాటు టెక్నీషియన్ ఈ ముగ్గురు పైన అక్రమ కేసులు పెట్టి ఒక సందర్భం లేనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కేసు పెట్టించడం ఏదైతే ఉందో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఈ అక్రమ కేసులకు సంబంధించి పూర్తిగా పోలీసుల పైన ప్రెజర్ తీసుకొచ్చి పోలీసులు కూడా కనీసం అక్రమ కేసులు పెట్టేటప్పుడు దాంట్లో పెడుతున్నటువంటి సెక్షన్లు కూడా ఎంత దారుణంగా పెట్టారనేటువంటిది ఇవాళ మనం చూసుకోవచ్చు. ఇది ఇట్లాగే కొనసాగితే రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి వ్యక్తులపైన దాడి జరిగేటువంటి సెక్షన్ల కింద పెడతారు. ఆ సెక్షన్లు పెట్టడం అనేటువంటిది పూర్తిగా ఖండించదగ్గటువంటి విషయం. ఇది ఇట్లాగే కొనసాగితే రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రజాగ్రహానికి పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ గురికాక తప్పదనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని పూర్తిగా జర్నలిస్ట్ సమాజం కూడా తీవ్రంగా ఖండిస్తోంది. ఇట్లాంటివి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా టీ న్యూస్ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతుల కోసం, తెలంగాణ యువత కోసం పోరాడుతూనే ఉంటుందనేటువంటిది గతంలో అనేక సందర్భాలు 14 సంవత్సరాల కేసీఆర్ పోరాటంలో అనేక సందర్భాల్లో మమ్మేకమై ముందుకు వచ్చి ఈ లాఠీ దెబ్బలు పోలీసుల బెదిరింపుల అక్రమ కేసులు ఎప్పుడూ లెక్క చేయకుండా రాష్ట్రాన్ని సాధించేటువంటి క్రమంలో టీ న్యూస్ పాత్ర ఎవరూ తగ్గించలేనటువంటిది. తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి వాళ్ళ బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి దాన్ని కూడా ప్రజలకు చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఇట్లాంటి అక్రమ కేసులు తప్పుడు కేసులు ఎప్పుడు కూడా ముందుకు రావు. ఖచ్చితంగా న్యాయం బతికే ఉంటుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. రాబోయే రోజులలో ఇట్లాంటివి మానుకోకపోతే ప్రజాగ్రహానికి గురించి తప్పదనేటువంటిది కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఈ కేసుకు సంబంధించి ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.